మేడం. నేను న్యూలీ జాయిన్ అయ్యాను మేడం ఇక్కడ. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా రాజం రోడ్లో కూడా చేశాను. బట్ కాకపోతే మాకు ఇక్కడికి వచ్చినాక కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. దాంట్లో మెయిన్ ఇక్కడ ఫస్ట్ ఛాలెంజ్ వచ్చి సో ఈ గాంజాకి సంబంధించి ఒక ఛాలెంజ్ ఉంది. అండ్ సెకండ్ వన్ ఈ రౌడీయిజం. అండ్ థర్డ్ వన్ ఈ ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి కొంచెం చిన్నవి. సో ఫస్ట్ అనుకుంటే ఈ డ్రగ్స్కి సంబంధించి ఏంటంటే ఈ అల్లర్సలకు తిరిగే చెత్త విధాల వల్ల మొత్తం యూత్ నాశనం అవుతుంది. దీనివల్ల ఒక జనరేషన్ పాడైపోతుంది ఆల్రెడీ. ఇందుకోసం మేము తల్లిదండ్రులకు ఆల్రెడీ కౌన్సిలింగ్ ఇస్తున్నాం, కొందరు పట్టుకుంటున్నాం. తల్లిదండ్రులది అయితే బాధ్యత, పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఏ పరిస్థితులు ఉన్నారు అనేది తల్లిదండ్రులు చూడాల్సిన బాధ్యత. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే అంతవరకు మనతో చనువుగా సరదాగా ఉన్న వాళ్ళు ఏదో తప్పు చేస్తారనే ఇంటర్నల్ ఫీలింగ్తో డిమ్ అయిపోతారు, దూరంగా ఉంటారు. మ్యాక్సిమం జనాలను అవాయిడ్ చేస్తారు, ఏదో ఒక టైంలో అవాయిడ్ చేస్తుంటారు. లేకపోతే సడన్గా హైపర్ యాక్టివ్ అవుతారు, ప్రవర్తనలో క్వైట్ మార్పు వచ్చేస్తుంది. సో తల్లిదండ్రులు గమనించాలి, ఇవి ఒక ప్రాథమిక లక్షణాలు. ఇటువంటి ఉంటే డీఅడిక్షన్ సెంటర్స్ అనేవి ఉన్నాయి, వాటికి పంపించడానికి కూడా చట్టపరంగా మేము పంపించవచ్చు వాళ్ళని, మేము మానేస్తామని వచ్చిన వాళ్ళకి. అలాగే ఈ ఎవరైతే ఈ రౌడ్ ఎలిమెంట్స్ ఉండి బెదిరిస్తున్నారో వాళ్ళు కొన్ని చిన్న తగాదాలు దూరి, స్టూడెంట్స్ సంబంధించిన తగాదాలు దూరి వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకొని ఇటువంటి ఏదైనా స్టూడెంట్స్ విషయం మా దృష్టికి వచ్చి పెట్టినట్టయితే మేము పక్కా చర్యలు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజ్యంలో రౌడీ అనేవి కూడా కనిపించకూడదు. ఇంకే షీట్ ఉంటే వాడు పొమ్మనండి ఊరి నుంచి, అంతే తప్పించి ఇక్కడ మళ్ళా వేషాలు వేస్తామంటే మాత్రం ఖచ్చితంగా ఇంకా కఠినమైన చర్యలు ఉంటాయి. సో యాజ్ పర్ లా వెళ్తాం మేడం. అందరూ ఉంది మేడం ట్రాఫిక్ సంబంధించి. సో ఇది ఒక చిన్నది జస్ట్ ఒక టీ షేప్ ఇలా ఇస్తే అంతా కలిపి ఈస్ట్ టు వెస్ట్ ఒక 1 km, సౌత్ టు నార్త్ ఒక 1 km, 2 km. ఈ 2 km స్ట్రెచ్ ఇంతకుముందు చాలా చిన్నగా ఉండే, అప్పుడు లేవు సమస్యలు, అప్పుడు కూడా ఉన్నాయి కానీ సో బికాస్ ఆఫ్ రోడ్స్ బాగాలేకపోవడం వల్ల కొంచెం సమస్యలు ఉంటాయి. ఇప్పుడు డబల్ లైన్ అయింది కానీ మనం మారట్లేదు. పెద్ద రోడ్డు అయితే మరికొంచెం మీదకు పెడుతున్నాం. ఇంతకుముందు చిన్న రోడ్డు ఉన్నప్పుడు దగ్గరలో షాప్ ఎదురుంటే షాప్కి ఎదురుగా దగ్గరలో పెట్టుకుని ఇప్పుడు రోడ్డు మీద పెట్టి వెళ్తున్నాం. సో దీనివల్ల మెయిన్ ఇబ్బంది అవుతుంది. అలాగే ఆటో వాళ్ళకి కూడా మేము చెప్పాం, ఆటో డ్రైవర్స్కి కూడా వాళ్ళకి కొన్ని ప్లేస్లు ఇచ్చాం, డెసిగ్నేటెడ్ ప్లేసెస్. మార్నింగ్ మనకి పీక్ అవర్లో 8:30 నుంచి 9:30, 10 లోపు, ఎందుకంటే ఆ టైంలో స్టూడెంట్స్ ఎంప్లాయీస్ అందరూ వెళ్తారు కాబట్టి ఆ టైంలో మేము పెట్టుకున్న ప్లేస్లో వాళ్ళు మేము సూచించిన ప్లేస్లో వాళ్ళు పెట్టుకుంటే ఆటోమేటిక్గా ట్రాఫిక్ జామ్ అనేది ఇంకా ఉండదు, ఎవరికి కూడా ఇబ్బంది అవ్వదు. ఎస్ మేడం. అదే సార్, స్కూల్ టైంలో మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది సార్ ట్రాఫిక్లో. ఎస్ మేడం, అందుకోసం మేము ఎక్స్క్లూజివ్లీ మేడం మేము 8:30కి మేము ఇక్కడి నుంచి మళ్ళీ ఆల్మోస్ట్ 8 o'clock ఇక్కడి నుంచి ట్రాఫిక్ మీద వెళ్ళిపోతారు. ఈవెన్ మాకు రోల్ కాల్ 7:30 రోల్ కాల్ ఉన్నా కూడా బికాస్ ఆఫ్ ట్రాఫిక్ సమస్య దృష్ట్యా వాళ్ళు మేము ముందే పంపించేస్తున్నాం ఫీల్డ్కి. వాళ్ళు 7:30 నుంచి కూడా అక్కడే ఉంటారు. ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు ఒక స్ట్రీమ్ లైన్ అవుతుంది, కాకపోతే మనకి మధ్యలో ఈ డివైడర్స్ ఎక్కువ అవడం వల్ల ఇప్పుడు అవి కూడా క్లోజ్ చేసాం. సో సడన్గా టర్నింగ్ చేయడం అని చేస్తున్నారు మోస్ట్లీ. ఇంకోటి ఏంటంటే అందరూ మనల్ని పోలీసు ఏం చేయలేదని అడగడం తప్పించి ఒక ప్రాథమిక బాధ్యత అనేది మనకు కూడా ఉంటుంది. సో మినిమం ఒక హెల్మెట్ పెట్టుకోలేని పరిస్థితులు ఉన్నారు. మీరు ఇంకా ట్రాఫిక్ రెగ్యులేషన్స్ గురించి మాట్లాడుతున్నారు అందరూ చాలామంది చూస్తుంటే, ముందు హెల్మెట్ పెట్టుకోవడం నేర్చుకోండి. ఆ తర్వాత ట్రాఫిక్ సమస్య తీసుకురండి మా దగ్గరికి, క్లియర్ చేస్తాం. అది మా బాధ్యతే, పక్కా క్లియర్ చేస్తాం. సో ఆల్మోస్ట్ ఈ బ్యాంక్ దగ్గర ఏదో బాగా యూనియన్ బ్యాంక్ దగ్గర రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయంటే నిన్న వాళ్ళతో మాట్లాడే అఫీషియల్స్ లోన్స్ ఎల్ఆర్ ఉంది, బ్యాక్ సైడ్ కూడా పార్కింగ్ ఉంది, అది ఐడెంటిఫై చేసాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతున్నాయి, ఆ సమస్య కూడా తీరిపోయింది. సో మార్నింగ్ పీక్ అవర్స్ ఉంటే కొంచెం, ఈవినింగ్ ఒక పీక్ అవర్స్ ఉంటే కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తాం మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చూస్తూ ఉండండి అమ్మీ న్యూస్.